ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే 6 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం ద్వారా తోటి ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. దీన్ని నివారించేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామన్నారు ఎస్ఐ. అలాగే డిసెంబర్ 31 ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు ఎన్సి ప్రసాద్. కొల్లిపర మండల ప్రజలకు ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అడ్వాన్స్గా మీకు అందరికీ తెలియజేయమనగా రాబోయే నూతన సంవత్సర వేడుకల్లో 31వ తేదీన ఎవరు కూడా మద్యం సేవించి బైక్ సైలెన్సర్లు తీసి రోడ్ల మీద హల్చల్ చేయడం, అలాగే పర్మిషన్ తీసుకోకుండా ఎవరైనా డీజేలు పెట్టినా కానీ డీజేలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా కానీ తాగి బండి నడపడం లేదా గొడవలు చేసుకుంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి పండగ వాతావరణం చేసుకోండి. ప్రశాంత వాతావరణంలో గొడవలు చేసుకోకుండా నైట్ 11 తర్వాత రోడ్ల మీద తిరగకుండా చేసుకోండి. ఎవరైనా కానీ నేను వైలేట్ చేసి న్యూసెన్స్ చేయడము, రోడ్ల మీద తిరగడం, గొడవలు చేయడం జరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడను. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి.